రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ కార్పొరేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజీనామా చేయాలని ఫ్లకార్డులతో ఆందోళనకు దిగారు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. బెంచ్లపైకెక్కి మరీ కూడా పోటాపోటీగా ఫ్లకార్డులను చూపించుకుంటూ నిరసన చెప్పారు. ఇక ఇరు వర్గాల నినాదాలతో సభలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో మేయర్ విజయలక్ష్మి సభను నిరవధికంగా వాయిదా వేసి వెళ్ళిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. పూర్తిగా మేయర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత కేకే కుమార్తెగా ఉన్న గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడమే వివాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సంబంధించి కూడా రసాభాసగా మారిన నేపథ్యం ఉంది. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన తర్వాత 15 నిమిషాలకైతే కూడా ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా ఏదైతే మేయర్ పోడియం వద్దకు చేరుకున్న నేపథ్యం ఉండేది. అటువైపు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే గత కొద్ది రోజుల క్రితం కూడా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటుగా మోత శ్రీలతకు సంబంధించిన డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆమెతో పాటుగా 10 మంది కార్పొరేటర్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఏదైతే ఇది సమావేశం మొదలైన వెంటనే కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇక మేయర్ కి సంబంధించి కూడా ఆమె పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా ఆ సభలో వాళ్ళు నినాదాలు చేసిన నేపథ్యం ఉండేది. ఒకవైపు బీజేపీకి సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే గత 4 నెలలుగా కూడా కౌన్సిల్ సమావేశానికి సంబంధించి కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదు. అయితే ఇప్పుడు 4 నెలల తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇక పెండింగ్ పనులు కావచ్చు, ఆ సీవరేజ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలానికి సంబంధించి వస్తుంది కాబట్టి అందుకు సంబంధించిన చెరువుల పూడికితేట కావచ్చు, వీటన్నిటి పైన కూడా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటన్నిటిని పూర్తి చేయాలి. గతంలో చేసిన పనులకు సంబంధించి కూడా నిధుల పైన కూడా మాట్లాడాలని కూడా ప్రధానంగా అక్కడ బీజేపీ పట్టుబడుతున్న నేపథ్యం ఉంది. ఒకవైపు ఎంఐఎం సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే పెండింగ్ పనుల పైన కూడా వాళ్ళు చర్చ జరగాలని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి కూడా వాళ్ళు ప్రధాన ఎజెండాకి సంబంధించి, ఎందుకంటే నిన్న ఒక కీలక సమావేశం నిర్వహించుకున్నారు. సమావేశంలో కూడా ప్రధానంగా పార్టీ చేరిక పైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి ఆ నేతలంతా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించి నిన్న సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ సంబంధించిన మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటుగా మరికొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టాలి, ఆమె రాజీనామాకు పట్టుబడాలనే ఒక సమావేశంలో కూడా పలు కీలక ఆదేశాలు కూడా అధిష్టానం వాళ్ళకు సూచించిన నేపథ్యంలో ముందు నుంచి కూడా వాళ్ళు మేయర్ కి సంబంధించి కూడా రాజీనామా అంశం పైన కూడా పట్టుబడుతూ వచ్చారు. మేయర్ కూడా ఏదైతే పెండింగ్ పనులు కావచ్చు, ఇప్పుడున్న వర్షాకాలానికి సంబంధించి కూడా సీజనల్ పనులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ ముందుగా చర్చ జరుపుదామని కూడా చెప్పినా కూడా వాళ్ళు వినని పరిస్థితుల నేపథ్యం కనిపించింది. అలాగే 4 సార్లు అంటే సమావేశం ప్రారంభమైన 15 నిమిషాలకి ఒకసారి, తర్వాత మరోసారి, అంటే 4 సార్లు కూడా ఇక్కడికి వాయిదా పడుతూ వస్తుంది సమావేశానికి సంబంధించి కావచ్చు. ఇక మరోవైపు సభలో కూడా ఇక్కడ బీజేపీ ఎంఐఎం పార్టీలకు సంబంధించి కూడా బాహాబాహిగా వాళ్ళు ఢీకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వాళ్ళు రసాభాసగా మారిన నేపథ్యం అనేది. ఇక ప్రధానంగా ఏదైతే బీజేపీకి సంబంధించి కూడా ఒక కార్టూన్ ప్రదర్శనకు సంబంధించి వాళ్ళు కార్టూన్ ను ప్రదర్శించారు. ఆ కార్టూన్ కూడా ఎంఐఎం సంబంధించి కూడా అసలు ఓవైసీని పోలి ఉందని కూడా ఎంఐఎం నేతలు వాళ్ళతో ఆ ప్లకార్డును కూడా చించివేసిన నేపథ్యం అనేది. ఇక ఇరువురు బాహాబాహిగా దిగిన నేపథ్యం ఉంది. ఇక మరోసారి సమావేశానికి సంబంధించి కూడా వాయిదా వేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఏదైతే చేరికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పెట్టి చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, జిహెచ్ఎంసీ మేయర్ తో పాటుగా అందరూ చేరారు కాబట్టి వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు వీరకాటంలో పెట్టాలి. గతంలో సంబంధించిన పనులకు సంబంధించి కూడా చర్చ జరగకుండా ఉండొద్దు అనేది కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి కూడా చర్చను లేవనెత్తించే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. ప్రధానంగా రాజీనామా చేయాలని ఒక పట్టుబడుతున్న నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.